పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వినియోగదారులకు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు రీటైల్ వ్యాపారులు. హోల్సేల్ వ్యాపారస్తులు రీటైల్గా అమ్మడాన్ని రీటైల్ వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్నారు. రీటైల్గా అమ్మడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలా చేయొద్దని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రీటైల్ వ్యాపారులు. ఇక అధికారులకు ఫిర్యాదు చేశామని, వారు కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. పత్తి కలవ నాటే పనికి పోతాను 12 ఒక్కనేదాకా వాళ్ళు అమ్ముకుంటే 100 రూపాయల గిరాకీ కూడా అవుతలేదు. అసలు అద్దకిలు ఇవ్వబట్టి 5 రూపాయల కొత్తిమీరకు సూరకాయ అన్ని వాళ్ళు ఇవ్వబట్టి మొత్తం 12 ఒక్కనేదాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వలుకుంటారు, పైసలు మీద పడతారని పనికి పోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా అరకిలో కూడా హోల్సేల్ వాళ్ళే ఇప్పుడు అరకిలో అమ్ముకుంటారు. పొద్దురు రాక మొత్తం అమ్మినాక మా దగ్గర ఎవరు కొంటారు? 10 రూపాయలు తక్కువ అంటే ఎవరైనా అట్టే పోతారు. ఇట్లా వచ్చే వాళ్ళు కొంటలేరు. ఒక్కటి అయ్యేదాకా కూడా 100 రూపాయల గిరాకీ కూడా కాలేదు. 6 రోజులు 8 రోజులకు నాకు 6,000 మీద పడ్డాయి. నాటే కల పోతాను, పత్తికల పోతాను. జాగొట్టనే 50 రూపాయలు, మూసిళ్ళకాయ కవర్లకాయ చేతికి అన్నా మిగిలితే పట్టుకపోవాలి. రాత్రి 3కి వస్తే మన సాయంత్రం 8 అయ్యేదాకా 100 రూపాయలు కూడా దొరుకుతలేము. అసలు హోల్సేల్ వాళ్ళన్నప్పుడు హోల్సేల్గా అమ్మంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాం. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1,500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాల్ ఉన్నది, ఉద్యోగం నుండి సాయంత్రం వరకు పంచేంత మాల్ మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా వింటలేరు. వాళ్ళు అట్లనే అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనిని మమ్మల్ని అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి మరీ మీ సమస్య సాల్వ్ కావాలంటే కూరగాయలు పంచడంతోనే సమస్య సాల్వ్ కాదు కదా. వాళ్ళు కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కానీ మమ్మల్ని అనుసరించి మా యొక్క బాధలను అర్థం చేసుకొని మాకు సమస్యలు పరిష్కారం చేయగలరని విన్నవించుకుంటున్నాం.